महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెడుతూ ఉన్నాం. సో అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో మనం చూస్తే కనుక మొదటి వారం రాశి ఫలాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో బుధుడి యొక్క స్థాన మార్పు మనం మేజర్గా చెప్పుకోదగింది. ఇక్కడ అన్నీ కూడా ఉండాల్సిన గ్రహాలు వాటి కాలం కంటే మించి ఉండటం వల్ల ప్రతి పని కూడా డ్రాగ్ అవ్వటం, లాగ్ అవ్వటం, డిలే అవ్వటం అన్ని రాశులు వాళ్ళకి. కుజుడు చూస్తే కుజస్తంభన 20 రోజులు ఉండాల్సిన బుధుడు చూస్తే 60 రోజులు వృశ్చికంలో శత్రుక్షేత్రంలో ఉండిపోవటం. ఆ బుధుడు ఉన్న క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ సరైన కంఫర్టబుల్ జోన్ కాకపోవటం వల్ల మీ రాశికి సంబంధించి బుధుడి యొక్క సంచారం ఎప్పుడైతే వృశ్చిక రాశి ఆ స్థానం అయిందో గత 2 నెలలుగా బుధుడికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ స్థానాన్ని బట్టి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ రావటం ఒక 2 monthsగా. సో ఇప్పుడు మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కూడా ధనుసు రాశిలోకి రావటం, వృశ్చికం నుంచి ముందు శత్రుక్షేత్రం నుంచి ఆయన బయటపడటం, అలాగే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు వక్రించి, కన్యలో కేతువు, ధనుసులో రవి బుధులు, కుంభంలో మూల త్రికోణం స్వక్షేత్రంలో శని, అలాగే అతి మిత్రుడితో కలిసి శుక్రుడు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నారు. మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఇక అదేవిధంగా వృషభ రాశిలో గురువు గారి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. సో ఇక గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మొదటి వారానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మనకి ఎక్కువగా వినిపిస్తున్న మాట యాక్చువల్గా షష్టగ్రహ కూటమి అనేది మార్చి 31 ఏర్పడుతుంది. సో దాని గురించి ఆల్రెడీ 2019లో మనం షష్టగ్రహ కూటమి గురించి చేసుకున్నాం వీడియో. సో దానంత ఇంపాక్టా కాదా, ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి అని మనం బ్రీఫ్గా చెప్పుకుని తర్వాత వీడియోస్లో అలాగే ఒక్కొక్క రాశి గురించి కూడా మనం ఏ విషయాలు జాగ్రత్త పడవచ్చు అనేది మనం ఇంకా చెప్పుకుందాం ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం ఈ వారం ఫలితాలు. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, లాభంలో శుక్రుడు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైన కాలంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురుని యొక్క సంచారం బాగుంది. అలాగే ఆ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా లాభాధిపతి అయిన శని భగవానుడితో ఆయన మిత్రుడితో కలిసి అక్కడ శుక్రుడి యొక్క సంచారం కలిగి ఉంటాం. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ధనపరమైన విషయాల్లో కొంత సానుకూలత అనేది మేష రాశి వారికి చక్కగా మనకి కనిపిస్తున్న విషయంగా చెప్పచ్చు. అలాగే ఈ రాశికి మనం చూస్తే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా మేషరాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే శుక్ర శనుల యొక్క యుతి మిత్రక్షేత్రంలో ఇద్దరు కూడా కలిసి ఉంటాం. చంద్రుడు కూడా లాభస్థాన సంచారం అనుకూలిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడ కుటుంబంలో ఫ్రెండ్స్ లాగా మీ కుటుంబంలో కలిసిపోయే కొంతమంది వ్యక్తులు మీరు కలవటం కానీ, అలాగే వ్యాపార పరంగా కొన్ని మంచి శుభవార్తలు కానీ, ధనపరమైన విషయాల్లో కూడా తప్పకుండా ఎంతో కొంత ఇంక్రీజ్మెంట్ కానీ, అలాగే ప్రొఫెషన్ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఇక్కడ మీకు మంచి సానుకూలమైన పరిస్థితులు కానీ కనిపిస్తూ ఉన్నాయి.
ఏదైతే ఈ శుక్రుడి యొక్క సంచారం లాభస్థాన సంచారం ఉండటం వల్ల బిజినెస్ కానీ ప్రొఫెషన్కి సంబంధించిన వ్యవహారాల్లో శని యొక్క మిత్రక్షేత్రంలో అక్కడ కలిసి ఉండటం వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఖర్చులు, ఒక రకమైన ఆలోచనలు ఈ 2 రోజులు కూడా సోమ మంగళవారాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లోనూ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇక్కడ అయ్యే వ్యయానికి సంబంధించి అయ్యే ఖర్చులకి సంబంధించి ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే విషయాల మీద ఎక్కువగా సోమ మంగళవారాల్లో ఇక్కడ ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తప్పకుండా ఇక్కడ మదర్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాహనాలు వీళ్ళు నడిపే విషయంలో కావచ్చు, డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో వీళ్ళకి కొంత అన్కంఫర్ట్నెస్ అనేది ఉండే ఆస్కారాలు కావచ్చు. డొమెస్టికల్ ఫ్రంట్ అంటే వీళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ, గృహ వాతావరణం కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు ఈ రాశికి సంబంధించి బుధ గురువారంలో ఈ విషయాల పట్ల కొంత ఎక్కువగా మీరు మోర్ కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మరి ఈ ఆస్తమా కానీ, లేకపోతే ఈ చలి, వీటి వల్ల వచ్చే ఎలాంటివైనా సరే ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాల్లో కొంత వాటికి సంబంధించి కేర్ తీసుకోవడం అనేది ముఖ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. ఆస్తమా అంటాం కదా, ఆస్తమా లేకపోతే వీటికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఒకవేళ ఉంటే కనుక ఉన్నవాళ్ళు. అలాగే శుక్ర శనివారాల్లో వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఆర్థిక పరంగా లేవు. కానీ ఇక్కడ రాశ్యాధిపతి యొక్క నీచ సంచారం అనేది ఇక్కడ అర్ధాష్టమంలో జరుగుతున్న కారణంగా ఇక్కడ వాహనాలు పంచర్లు అవటం కానీ, లేకపోతే వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇతరత్ర డొమెస్టికల్గా కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి తప్పకుండా ఈ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చదువుకునే విద్యార్థులు ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ, ఎంఏ కానీ ఏదైనా సరే కొంత కష్టించి స్ట్రెస్తో కూడి ఇవి ఉంటుంది వీళ్ళ ఎడ్యుకేషను. చదువుకునే విద్యార్థులకి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ట్రాన్సిట్ బట్టి ప్రజెంట్ అయితే ఈ వారంలో కొంత ఎడ్యుకేషన్ పరంగా, సబ్జెక్ట్ పరంగా వీళ్ళు అర్థం చేసుకునే విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కనిపిస్తున్నాయి. సేమ్ ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో కూడా ఖర్చులు మనకి కనిపిస్తున్నాయి తప్పించి ఇక్కడ రాబడి వీటి విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో అయితే తక్కువగా ఉందని చెప్పచ్చు. సో అలాగే ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి నీచిపడి ఉన్నారు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. తప్పకుండా కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఈ రాశి వారికి మేలు జరుగుతుందన్న విషయం మర్చిపోవద్దు. దుర్గామాత ఆరాధన చక్కగా చేసుకోవటం, దుర్గాదేవిని కొలవడం, దుర్గామాత దేవాలయాన్ని దర్శించుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, రాహువుకి కుజుడికి రెండిటికి నవగ్రహ శాంతి మంత్రాలు, రాహువి కుజుడివి, అర్ధకాయం మహావీరం, ధరణీ గర్భ సంభూతం, ఈ రెండూ చదువుకోవటం ఇంకా మేలైన రిజల్ట్స్ ఈ రాశి వారికి వస్తుంది. అలాగే షష్టగ్రహ కూటమి గురించి మనం చెప్పుకుంటున్న ఆల్రెడీ న్యూ ఇయర్ రాశి ఫలాల్లో కూడా చెప్పా. సో అది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఏంటి, అసలు ఎలా ఏర్పడుతుంది, 2019లో ఏర్పడినంత ప్రభావం ఉంటుందా లేదా, ఇవన్నీ మనం వీక్లీ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి కూడా మనం చేసుకుంటూ వెళ్దాం అన్ని రాశుల వాళ్ళకి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి తృతీయంలో కుజుడు, అష్టమంలో బుధుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ వారం 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శని 5 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది.
సో ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం, శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. బట్ దశమ స్థానంలో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే కనుక శుక్ర శనుల యొక్క అంత పవర్ ఏమి పెద్ద ప్రొఫెషన్ పరంగా అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ రాశ్యాధిపతి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ 10th హౌస్ ట్రాన్సిట్లో. కాబట్టి ప్రొఫెషన్ పరంగా మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వటం కానీ, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం కానీ, ఇక్కడ జాబ్ లేని వాళ్ళు ఏదైతే ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవడం ద్వారా, లేకపోతే రెఫరెన్స్ల ద్వారా ఎలాగోట్లా జాబ్ సంపాదించాలనే వాళ్ళ యొక్క ఒక రకమైన తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ, దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వృషభ రాశి వాళ్ళు ఇక్కడ ముందుకెళ్లే ఆస్కారాలు మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారం ప్రారంభమే ఇక్కడ ఎలివేటెడ్, ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ అనేవి ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉన్నాయి ప్రొఫెషనల్ పరంగా. ఎందుకంటే వృషభ రాశికి అత్యంత శుభగ్రహం శని భగవానుడు. ఎప్పుడైతే శని భగవానుడు ఎంత శుభగ్రహం రాశ్యాధిపతితో కలుస్తున్నాడో, ఇక్కడ విదేశాల్లో జాబులు చేయాలనుకునే వాళ్ళకి కానీ, అలాగే నార్మల్ జాబ్స్ గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ, సో వీటికి సంబంధించి వీళ్ళు మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక తప్పకుండా వీళ్ళకి ఒక లింక్ అనేది దొరుకుతుంది, వీళ్ళకి తప్పకుండా ఒక తాడు అనేది దొరుకుతుంది, ఒక హ్యాండ్ అనేది దొరుకుతుంది, పైకి లాగేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ సమయంలో దొరికే ఆస్కారాలు ఉన్నాయి. అటు వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ట్రాన్సిట్ శని శుక్రుల ఇద్దరు కలయిక ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో మీకు చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ మీరు కనుక మోర్ ఫోకస్ చేస్తే ప్రొఫెషనల్ వైజ్గా మీకు ఇక్కడ చాలా వరకు కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 11th హౌస్లో రాహు యొక్క సంచారం వృషభ రాశి వారికి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ చాలా గ్రూప్స్ని కానీ, నెట్వర్క్ సర్కిల్స్ని కానీ, చాలామంది వ్యక్తులు కానీ ఈ టైంలో మీరు అప్రోచ్ అవ్వటం, కలవటం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మీ దారిలోకి వచ్చి సెప్టెంబర్ తర్వాత, అక్టోబర్ తర్వాత నుంచి కొంతమంది మళ్ళీ మీకు పరిచయమైన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కూడా. అంటే ఏదైనా బిజినెస్ ఆఫర్ వచ్చినా, లేదన్నా దేనికన్నా సంబంధించిన ఒక సోర్స్ వాళ్ళంతటా వాళ్ళుగా ఏదైనా ఆఫర్గా అప్రోచ్ అయినా, సో ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అనేవి మీ యొక్క సర్కిల్లో జరిగే ఆస్కారాలు ఇక్కడ వృషభ రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో దీని గురించిన ఆలోచన ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. రికగ్నైజేషన్, గుర్తింపు గురించి, లాభాల గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బుధ గురువారాలు చూస్తే చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే చంద్రుడు 1000 స్థాన సంచారంలో ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం చక్కగా వీళ్ళకి మంచి పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల ఒక పని గురించి వీళ్ళకి మెంటల్ టెన్స్, ఎక్కువ యాంగ్జైటీ, ఒక రకమైన ఆలోచన బుధ గురువారంలో ఉండొచ్చు. కానీ బట్ త్రూ యువర్ విల్ పవర్, మీ యొక్క ఆత్మ విశ్వాసంతో అండ్ కరేజియస్, మీ యొక్క కరేజ్తో తప్పకుండా ఎంత మొండి పనైనా మీరు కంప్లీట్ చేస్తారు. బట్ మైండ్లో అయితే మాత్రం ఆ మెంటల్ టెన్స్ అనేది మాత్రం బుధ గురువారంలో ఉంటుంది. సో అలాగే కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా బుధ గురువారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూసినట్టయితే కనుక రాశిలోని గురుడి యొక్క సంచారం అండ్ సేమ్ రాశిలోని చంద్రుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు వారం ముందు వారం తర్వాత కూడా సో ఎక్కువగా మీ ప్రొఫెషనల్గా జాబ్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం, అలాగే దానికి సంబంధించిన విషయాల్లో చాలామందిని ఎవరితో పని అవుతుందో వాళ్ళతో అటాచ్మెంట్లో ఉండటం, పని ఉన్న వాళ్ళని మళ్ళీ డిటాచ్ అవుతూ వాళ్ళతో మళ్ళీ కొంచెం దూరంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఈ వారం మనకు కనిపిస్తున్నాయి వారాంతానికి కూడా. సో వృషభ రాశి వారికి మనం చూసినట్టయితే మెయిన్గా ఈ రాశికి సంబంధించి వాహనాలకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, వాటికి సంబంధించిన మరమ్మతులుగా అయ్యే ఖర్చులు కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి కానీ, ఫాదర్ రిలేటెడ్ కానీ, కొన్ని ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవడం అనేది ముఖ్యం. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు
పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి మీ సంతానానికి సంబంధించిన ఎడ్యుకేషన్ విషయాల్లో కొంత డిస్సాటిస్ఫాక్షన్ అండ్ సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అష్టమ రవి దోషం ఈ రాశి వారికి కొంచెం ఎక్కువ ఎలివేటెడ్గా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోవటం, ఇవి చేయటం వల్ల ఇంకా వృషభ రాశి వారికి చక్కగా ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే షష్టగ్రహ కూటమి, న్యూ ఇయర్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం మనం, షష్టగ్రహ కూటమి ఉండబోతుందని. సో 2019లో ఏర్పడిన దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎలా ఏర్పడుతుంది, దీని ఎఫెక్ట్ ఏంటి అనేది అన్ని రాశుల వారికి ఈ వీక్లీ తర్వాత చేస్తాను. సో అది కూడా చూడొచ్చు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక వారం ప్రారంభం నుంచి భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ చాలా అద్భుతమైన కంజంక్షన్, మంచి యుతి. ఇక్కడ ఏంటంటే శుక్రుడు శనితో కలిసి ఉండటం మిత్రక్షేత్రంలో, ఎందుకంటే మిథున రాశికి పరమ మిత్రులు యాక్చువల్గా ఈ యొక్క శుక్రుడు చెప్పాలంటే. సో అలాగే శనితో కూడా కలిసి మూల త్రికోణంలో ఉండటం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ముఖ్యంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైజ్గా ఇంకా మీరు పై చదువులు చదవడానికి సంబంధించి, పై చదువులు చదువుతున్న వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఈ సమయం మీకు అంత అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ సమయంలో మీ ఎథిక్స్ని, మీ మోరల్స్ని, మీ సంప్రదాయాన్ని కావచ్చు, మీ కట్టుబాట్లు కావచ్చు, మీ ధర్మాన్ని కానీ మీరు నిర్వర్తించే ఆస్కారాలు, అంటే ఏదైనా ఒక స్పిరిచువల్ వేలో ఏదైనా చక్కగా ఒక స్పిరిచువల్ ఈవెంట్కి సంబంధించిన దానిలో మీరు పాల్గొనడం కానీ, అలాంటి పనులు చేయటం కానీ, కొన్ని స్పిరిచువల్కి సంబంధించిన పనులు చేయటం కానీ, అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ సమయంలో తప్పకుండా మీరు ఏ విషయంలో అయితే జాబ్ గురించి కానీ, ప్రొఫెషన్లో కానీ, ఏదైనా ఒక విషయంలో గ్రోత్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ కొంచెం మీరు ఆలోచించి బ్రాడ్ మైండ్తో మంచి ఇంటెలిజెన్స్ ఉపయోగించి తీసుకునే నిర్ణయాలు ఎడ్యుకేషన్ పరంగా అయినా, అదేవిధంగా బిజినెస్ పరంగా అయినా, అటు ప్రొఫెషన్ పరంగా అయినా ఏవైనా సరే ఇవి మీకు సానుకూలంగా మారే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే సోమ మంగళవారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే దశమస్థానంలో రాహు కూడా ఉన్నారు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా. సో ఇక్కడ ముఖ్యంగా గురుబలం అనేది లేకపోవటం వల్ల మాత్రమే కొంత వీళ్ళకి ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి గురువుకి ఛార్జింగ్ పెట్టేస్తే బాగా దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ గురుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రాన్ని ఎక్కువ చదువుకోవటం వల్ల గురువుగారు అలాగే మీ ఖర్చులు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయ్యే ఖర్చులు అవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అది పిల్లలకి సంబంధించి కావచ్చు, ఇక ఇతరత్ర అనేకమైన సమస్యలకి సంబంధించి. కానీ ఇక్కడ శుభమూలకమైన గ్రహం 1000 స్థానంలో ఉన్నప్పుడు శుభమూలకమైన ఖర్చులు అవుతాయి. అది ప్లస్ పాయింట్ మనకి. సో ఏదైనా సరే కాబట్టి ఇక్కడ 1 కేజీ శనగలు, 1 ఎల్లో క్లాత్ దానం చేయటం వల్ల ఇక్కడ ఖర్చులు అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొంచెం నెగిటివ్ ఖర్చులు తగ్గించుకోవటం కోసం ఈ యొక్క దానాలు కనుక ఇచ్చినట్టయితే గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయంలో చాలా మంచిది. ప్రొఫెషన్ పరంగా కొంత కష్టం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఈ మిథున రాశికి సంబంధించి అబ్రాడ్లో, దూర ప్రదేశాల్లో జాబుల గురించి ట్రై చేస్తున్నారో, వెతుక్కుంటూ ఉంటున్నారో వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ పని కావాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నట్టు అని ఉంటుంది. ఏదైనా పని చేయాలన్నా ప్రొఫెషన్ పరంగా అది కొంచెం చాలా స్ట్రెస్తో కొంత ఎక్కువ మైండ్ ప్రెషర్తో ఆ పనులు అవుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ ఇంపాక్ట్ ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కనిపించటం, వ్యాపారంలో కూడా కొంచెం ఖర్చులు పెరగడం కావచ్చు, వ్యాపార నిమిత్తం కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవటం, కొంచెం ఇది పడుతూ మనం చేయాల్సి రావటం కావచ్చు, ఇలాంటివి. సో ఇక్కడ గురువుకి మీరు ఎంతగా ఆరాధించుకుంటూ ముందుకెళ్తే, గురువుకి సంబంధించిన దానాలు ఎంత బాగా చేసుకుంటూ వెళ్తే, అటు ప్రొఫెషన్ పరంగా కానీ, ఇటు బిజినెస్ పరంగా కానీ మీకు అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గి పాజిటివ్ ఎఫెక్ట్స్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి.
సో అలాగే బుధ గురువారాలు చూస్తే ఈ రాశి వారికి లాభస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఇంకో పక్క ఇక్కడ మనం చూస్తే కుజస్థానం, మనం మిథున రాశి వాళ్ళకి అసలు యొక్క కుజుడు ఫస్ట్ పూర్తి ఎనిమిక్ ప్లానెట్ ఈ రాశికి, అలాగే నీచిబడి ధనస్థానంలో ఉన్నాడు. సో చాలా వరకు రావాల్సిన డబ్బులు ఆగుతూ ఉంటాయి. మీకు అయ్యే ఖర్చుకి సంబంధించి పలానా డబ్బులు వస్తే కానీ మనం ముందు ఈ ఎక్స్పెన్సెస్ క్లియర్ చేసుకోలేము, లేకపోతే ఆ డబ్బులు వస్తే కానీ మనం దీనిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేము, లేకపోతే ప్రతిదానిలో డబ్బుతో ధనంతో లింక్ ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో, సో కుజ స్తంభం జరుగుతుండటం కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కొంచెం రావాల్సిన డబ్బు ఆగి వస్తుండటం, ఖర్చులు పెరుగుతుండటం, ఇలాంటివి కొంత మనకి కనిపిస్తూ ఉన్నాయి. అటు వాక్ స్థానంలో కుజుడున్నాడు. సమ్ టైమ్స్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వటం, ఆ ఫ్రస్ట్రేషన్ కుటుంబ సభ్యుల మీద చూపించడం కానీ, సో దాని ద్వారా ఇక్కడ మీరు మాట్లాడే మాటల్లో ఏదైనా చిన్న ర్యాష్నెస్, కొంచెం అవి చూడు ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడో, లేకపోతే కొంచెం రూడ్గా ఉంది వాయిస్ అన్నట్టు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి ఫస్ట్ ఇది మీరు ఎక్కువ ట్యూన్ చేసుకోవాలి. మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రయత్నం చేసే ఆస్కారాలు ఇక్కడ మీరు ఎక్కువగా మిథున రాశి వాళ్ళు ప్రయత్నించాలి. సో అలాగే ఇక్కడ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ సమయంలో కొంచెం వీటి విషయాలకి సంబంధించి కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల కూడా మరి ధనపరమైన విషయాల్లో కొంచెం చికాకులు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం వల్ల మిథున రాశి వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా షష్టగ్రహ కూటమి న్యూ ఇయర్ రాశి ఫలాల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం కొంచెం మామూలుగా. సో అలాగే అసలు 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఇది ఒకటేనా, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి మార్చిలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేది అన్ని రాశులకి ఈ వీక్ల తర్వాత మనం చేసుకుందాం, అది కూడా చూడొచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. సో కర్కాటక రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందంటే తప్పకుండా వీళ్ళకి చాలా వరకు కూడా వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాని మీద ఎక్కువ మోర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా అవి అయ్యే ఆస్కారాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వారం ప్రారంభం నుంచి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం, ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే చంద్రుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారో, ఇక్కడ అష్టమ శని నడుస్తూ ఉందో, సో ఎప్పట్లాగే ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మరి ఆ చిన్నపాటి అంటే ఏంటి ఇలాగ జరుగుతుంది ప్రతిదీ కూడా మనకి అంటే ఊహించండి, ప్రతి సీను క్లైమాక్స్ లాగా జరుగుతుంది అనేటట్టు ఈ అష్టమ శని నడుస్తున్నంత సేపు ఉంటూ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఈసారి మిత్రక్షేత్రంలో శుక్రుని యొక్క సంచారం కూడా ఉంది మనకి. సో కాబట్టి మిత్రుడితో కలిసి ఉన్న శుక్రుడు అష్టమ శని ఎఫెక్ట్ ఉన్నా కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో ముఖ్యంగా ఎక్కువగా ఇక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా ఇటు మీ నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, అటు మీ ఇంట్లో అత్తగారు మామగారు లేదా మీ పార్ట్నర్ సంపాదిస్తే పార్ట్నర్కి సంబంధించిన డబ్బుల్లో కూడా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కువ రిస్ట్రిక్షన్ ఏర్పడిపోవటం. బట్ ఇప్పుడు శుక్రుడు లాంటి ఒక గ్రహం అష్టమస్థాన సంచారంలో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ నుంచి కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఇతరత్ర వివిధ మార్గాల ద్వారా కొంత ఆర్థిక పరంగా కొంత మీకు కొంత శుక్రుడి వల్ల మంచి సానుకూలమైన పరిస్థితులు ఉండటం, అలాగే ఇక్కడ అష్టమ శని నడుస్తుండటం వల్ల ఏర్పడ్డ మ్యారిటల్ లైఫ్లో కొంత ఈ అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో వచ్చిన చిన్నపాటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో శుక్రుడు సంచరిస్తున్నంతసేపు ఈ అష్టమంలో కొంతవరకు మళ్ళీ అది కొంత వాటికి సంబంధించిన ఇంపాక్ట్ ప్రభావం అనేది తగ్గటం మనం గమనించవచ్చు. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూనే
ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఖర్చులు ఏంటో అది ముట్టుకున్నా ఇది ముట్టుకున్నా ఏది ముట్టుకున్నా సంపాదించినట్టు ఇలా రొటేషన్కి తిప్పుకోవటం అయిపోతుంది. ఆ డబ్బులు ఇటు వచ్చాయి, ఇటు నుంచి అటు పెట్టాం, మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోయాం అన్నట్టు ఉంది పరిస్థితి. అన్నట్టు ఉన్నా కూడా ప్రస్తుతం అలాంటి పొజిషన్ ఉంటుంది. బట్ లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉండటం కొంతవరకు ఏంటంటే పర్లేదు, ఎంత రొటేషన్లో కూడా చేతుల్లో డబ్బులు నిలవకపోయినా ఎంతో కొంత అలా డబ్బులు వస్తూ ఉన్నాయి అనే విధమైన ఒక ఆలోచన, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మాత్రం గురు భగవానుడి వల్ల మీ ఇక్కడ కలుగుతూ ఉంది. జనాల సపోర్ట్ ఉండటం, ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, కొంతవరకు ఏదైతే మీకు అడ్వాన్స్ అనుకుంటారో కొంచెం బ్యాడ్ టైం అనుకుంటారో ఆ టైంలో మళ్ళీ ఎవరో ఒకళ్ళ హెల్ప్ మీకు లభిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఈ గురుబలం వల్ల కర్కాటక రాశి వారికి కొంత చక్కగా ఇక్కడ ఉపశమనంగా మనకి ఉండటం గమనించవచ్చు. ఇక బుధ గురువారాలు చూస్తే మెయిన్గా దశమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఫ్రస్ట్రేషన్, ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషను ఈ రాశి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఈడేమో మొండి బాస్ దొరికాడు, ఈడు ఇప్పుడే అయిపోవాలంటాడు పని, ఏం అవసరం, ఆడిప్పుడే అడగలేదు కదా, వాళ్ళు ఎప్పుడు 4 రోజుల తర్వాత సబ్మిట్ చేయమంటే ఈడిప్పుడు ఈ వారం అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలని కూర్చుంటాడు అంటే అర్థం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సంబంధించిన ఈ యొక్క పవర్ స్ట్రగుల్ అనేది. సేమ్ టైం ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా, అటు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే పిల్లలకి సంబంధించిన ఆరోగ్యపరంగానో, అటు సంతానపరంగా ఏర్పడుతున్న చిన్నపాటి సమస్యలకి సంబంధించో, సో ఇలాంటివి ఏవో ఇక్కడ కొంతవరకు ఇవి కూడా వీళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ని మైండ్లో క్రియేట్ చేస్తూ ఉంటాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురుడు ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప మనం ఎందా చెప్పుకున్నట్టు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, అటు ప్రాఫిట్కి సంబంధించో ఇటు పై డబ్బులకి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు వీళ్ళకి మేలుగా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మనం చూస్తే అష్టమ శని ఒకటి, రాశిలో కుజుడు ఒకటి, రెండు పెద్ద ఇంపాక్ట్. అష్టమ శని అలాగే నడుస్తుంది, అది చాలా వరకు కూడా అడ్వర్స్గా మనకి ప్రతి విషయంలో, అటు హెల్త్ విషయంలో ఏంటి, ప్రొఫెషన్ విషయంలో ఏంటి, ఎప్పుడు లేని చేంజెస్ని తీసుకొస్తా కొంచెం మనకి అప్ అండ్ డౌన్ని క్రియేట్ చేయటం, రాశిలో కుజుడేమో ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేయటం. సో కాబట్టి తప్పకుండా శనివారం పూట చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, రాశిలో ఉన్న కుజుడికే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల ఇంకా మీకు చాలా మంచి చక్కగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. ఇక షష్టగ్రహ కూటమి గురించి ఆల్రెడీ నేను న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పా చిన్న పాయింట్ కింద. సో 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఇప్పుడు మార్చిలో ఏర్పడుతుంది. రెండు ఒకటేనా, ఒకటే గ్రావిటీ ఉంటుందా, అసలు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల మీద, ఈ వీక్లీ తర్వాత మనం ఒక్కొక్క దానికి చేసుకుంటూ వెళ్దాం. సో అది కూడా చూడొచ్చు తర్వాత మీరు. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధిస్తే కనుక ఈ వారం వీరికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి బేజర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ న్యూ ఇయర్లో ఈ మొదటి వారం సో పనులు ఈ పని ఎప్పుడు జరుగుతుందో ఆ పని ఎప్పుడు జరుగుతుందో అనుకునే కంటే సో ఆ పని జరిగినప్పుడే జరుగుతుంది అని దానికి ఒక డెడ్ లైన్ లేకుండా సో మీరు కనుక ముందుకెళ్తే చాలా రిలాక్స్డ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి ఎందుకంటే మేజర్గా నవగ్రహాల్లో అన్ని గ్రహాలు కూడా ఎక్కడా కూడా ఇవి దిగ్బలాల్లో లేవు కరెక్ట్గా. సో మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చూసినా సో అవి కూడా సోగా బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ అష్టమంలో రాహు యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశి వారికి జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశికి సంబంధించి
వీళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి జాబ్లో కొంచెం ఆడ్ టైమింగ్స్లో వర్క్ చేయడం వల్ల సో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ వీళ్ళ ప్రొఫెషన్కి సంబంధించే ఎక్కువ హెల్త్ని ఇంపాక్ట్ చేసే ఆస్కారాలు ప్రొఫెషన్ పరంగా అక్కడ టైం సరిపోవడం కానీ ఇంకా వీళ్ళు చేసే పనికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా కూడా. సో అలాగే ఈ రాశికి బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో ముఖ్యంగా కుజస్తంభన కూడా ఈ రాశి వారికి వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే సింహరాశికి అసలు ఒక మంచి వెన్ను దన్ను ఒక బ్యాక్ బోను అనేటి వాడు కుజుడు. అలాంటి కుజుడే ఇక్కడ కొంతవరకు ఈ రాశికి నీచపడి 1000 స్థానంలో రెట్రగ్రేషన్లో ఉండడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా దీని ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంచెం మనం ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. పేరెంట్స్ హెల్త్ గురించి సంబంధించిన చూసినా కూడా కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లో మనం చూసినా సో ఏవైనా సరే ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి కొంత ఉన్న గ్రహాలను ఏవి దిగ్బలంలో లేకపోవటం అండ్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ మెయిన్గా మంచి బ్యాక్ బోన్ లాంటి గ్రహాలు కూడా కొంచెం వీక్ హౌసెస్లో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ సమయంలో వీళ్ళకి లక్ ముఖ్యంగా అదృష్టం అనేది కలిసి వచ్చేదానికి సంబంధించి ముఖ్యంగా చాలా వరకు కూడా మరి మనం ఎంత కష్టపడకపోయినా ఫార్చ్యూన్ అంటే లక్ అనేది ఒకటి ఉంటే తప్పని మన వాడు చూడడం బాబు ఏం చదివింది లేదు ఏం చేసింది లేదు కానీ వాడు పాస్ అయిపోయాడు, మనం ఎంత చదివాం ఎంత చేసాం కానీ మనకేంటో ఇట్లా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాగా దీనికి ఆ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన ప్లానెట్ కూడా కొంచెం వీక్ హౌసెస్లో ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి కంపల్సరీగా నవగ్రహాల బలం అవసరమే. అలాగే ప్రతి విషయంలో కూడా కేర్ అవసరం. ఏది అశ్రద్ధ చేయొద్దు, టైం మనది కాదు అనుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఉండడం అనేది అవసరం. ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదు. ఎక్కడ కూడా ప్రొఫెషన్లో కానీ వ్యాపారంలో కానీ ప్రతి విషయంలో ఫోకస్డ్గా ఉండటం చాలా అవసరం. ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది మనకి ఏ టైంలో మనకి ఎంతవరకు స్ట్రెంత్ ఉంది, ఏ సమయం మంది ఏ సమయం మంది కాదు, ఏ సమయం ఎంతవరకు అనుకూలిస్తుంది అంతవరకు అనుకూలించినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది కనుక్కోవడానికే ఆస్ట్రాలజీ అనేది ఉంది. సో ప్రజెంట్ సినారియోలో చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ నవగ్రహాలు కూడా ఏవి దిగ్బలాల్లో లేని కారణంగా ఫస్ట్ ఇక్కడ మీకు కోఆపరేట్ చేసే పరిస్థితులు సిచ్యువేషన్స్ కొంచెం అంటే ఎదుటి వాళ్ళ నుంచి మీకు ఎవరన్నా హెల్ప్గా కానీ లేకపోతే సపోర్ట్ కానీ మీకు జనరల్గా రావాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ఏది నెగ్లిజెన్సీ ఉండకుండా చివరి టైం దాకా ఆగకుండా చివరి రోజు దాకా ఆగకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటా చక్కగా ప్రతి దానిలో కూడా ఫోకస్గా ఉండడం అనేది సింహరాశి వారికి చాలా మెయిన్గా చెప్పబడుతుంది. సో వీళ్ళకి తప్పకుండా నవగ్రహ ఆరాధన నవగ్రహాలకి తప్పకుండా ఒక 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయానికి డైలీ నిత్యం దర్శించుకోవడం చాలా మంచిది. కాలభైరవ అష్టకం చదువుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇంకా అలాగే షష్టగ్రహ కూటమి మన న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకున్నాం సో బ్రీఫ్గా. సో 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఇది ఒకటే ప్రభావంతో ఉంటాయా, సో ఇప్పుడు ఈ మార్చిలో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఎలా ఎఫెక్ట్ అవ్వచ్చు ఏంటి అనేది ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత ప్రతి రాశికి మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో అది కూడా చూడొచ్చు మీరు. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వారికి చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ఆది సోమ మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ముఖ్యంగా మనం వారం ప్రారంభమే కనుక చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా కుటుంబ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఏవో చిన్న ఇష్యూస్ వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది కన్యారాశి వాళ్ళకి సంబంధించి. ధనపరమైన ఆర్థికపరమైన చిక్కులు అంటే చిన్నపాటి హడ్డిల్స్ ధనపరమైన విషయాల్లో కూడా ఏమైనా కమిట్మెంట్స్ ఈ వారంలో మనకేమైనా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా రావాల్సిన
ఏమైనా డబ్బులు ఉన్నా కూడా అవి ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ అనేది కొంచెం మనకి వాటికి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కొంచెం అబ్స్టెకల్స్, కొన్ని ఆటంకాలు, అవరోధాలు అనేవి కనిపిస్తున్నాయి. సో ధనపరంగా వచ్చే డబ్బులు కొంచెం రావటం కానీ అవి వచ్చే క్రమంలో కొంచెం ఆగటం కానీ, అలాగే కుటుంబపరంగా కొన్ని ఇష్యూస్ కానీ ఇక్కడ మనకి మేజర్గా కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అండ్ ఎనిమీస్ మ్యాటర్కి సంబంధించి శత్రుపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళు ఎక్కువగా ఫైట్ చేయడం, వాటిని ఓవర్కమ్ చేయడం మనకి చక్కగా కనిపిస్తూనే ఉంది. ఈ రాశికి మేజర్గా మనం చూస్తే అర్ధాష్టమ రవిదోషం జరుగుతూ ఇక్కడ 6వ స్థానంలో 6వ ఇంట శుక్రుడి యొక్క గోచారం జరుగుతూ ఉంది. సో వీళ్ళకి కొంత లెస్ ఫోకసింగ్ ఆన్ ఈజ్ ప్రొఫెషన్, మీ యొక్క ప్రొఫెషన్ మీద, జాబ్ మీద లెస్ ఫోకస్ చేయాల్సి రావటం. సో ఎక్కువగా మీకు ఎదురవుతున్న డొమెస్టికల్ ఇష్యూస్ మీద కానీ రెస్పాన్సిబిలిటీస్, డొమెస్టికల్గా ఏర్పడుతున్న రెస్పాన్సిబిలిటీస్ మీద కానీ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి రావటం, ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధాష్టమంలో ఈ యొక్క రవిదోషం మనకి ఎప్పుడైతే మనకి ఎక్కువగా కనిపిస్తుందో కొంచెం ఇది మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతను కొంచెం తగ్గించే విధంగా, సో ఎక్కువగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం అనేది మీకు ఎదురవుతున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ వాటికి సంబంధించి డొమెస్టికల్ అంటే గృహపరమైన విషయాల్లోనూ ఇంటికి సంబంధించో ఏర్పడుతున్న ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన ఈ డిస్టర్బెన్సెస్ని ఫస్ట్ మనం సార్ట్అవుట్ చేసుకుందాం అనే విషయంలో మీరు ఉద్యోగంలో కొంత అంత ఫోకస్ చేయలేకపోవడం. ముఖ్యంగా అక్కడ కలత్రకారకుడైన శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు స్పౌజ్ రిలేటెడ్గా కొన్ని ఆరోగ్య సమస్యలు, దాంపత్య జీవితంలో కానీ స్పౌజ్ రిలేటెడ్గా భర్తకి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కానీ కొంచెం, సో వీటికి సంబంధించి సో మరి ఏదైనా డాక్టర్కి అప్రోచ్ అవ్వడానికో దేనికనో సో ఇక్కడ ఉద్యోగంలో పర్మిషన్ అడగాల్సి వచ్చే ఆస్కారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశికి. సోమ మంగళవారాలు చూస్తే 7వ స్థానంలో ఈ రాశి వారికి సంబంధించి మనకి చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే కనుక సో మేజర్గా ఈ ఆల్రెడీ 7వ రాహు ఉన్నారు, అలాగే ఆ రాశిధిపతి గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఇంకేజ్ ఇక్కడ ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ సో ఫ్రీక్వెంట్ జర్నీస్కి సంబంధించి కానీ కొన్ని ప్రయాణాలకి సంబంధించి కొన్ని ప్రయాణాలు అనేవి చోటు చేసుకునే ఆస్కారాలు ఇక్కడ మనకి సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపారంలో డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్కి సంబంధించి కన్యారాశి వాళ్ళకి సంబంధించి కొంచెం వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు, ఆ గ్రోత్ గురించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళ నాలెడ్జ్ని, కొంచెం హయ్యర్ నాలెడ్జ్ని వీళ్ళు ఉపయోగించే ఆస్కారాలు మనకి ఇక్కడ సోమ మంగళవారాలు కనిపిస్తుంది. బుధ గురువారాలు చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఎప్పుడైతే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా అయితే ఇక్కడ ఆ రాశి అధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తున్నప్పటికీ కూడా ఆ లాభాధిపతి ఎప్పుడైతే చక్కగా కుజుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నారో కొన్ని మెంటల్ టెన్షన్స్తో కూడిన లాభాలు, కొన్ని టెన్స్డ్ యాంగ్జైటీతో కూడిన కొన్ని ఆ పని ఉద్దో లేదు, ఇది ఉద్దో లేదు, ఇది ఓకే ఉద్దో లేదు, ఇలాంటివి సమ్ టెన్షన్స్తో కూడిన కొన్ని ప్రాఫిట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. కొన్నిసార్లు వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించిన వారసత్వ ఆస్తులు కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతకంటే కొంచెం తక్కువ వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా వారాంతానికి కనిపిస్తుంది. చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఇక్కడ 9వ స్థాన సంచారంలో మనకి కనిపిస్తూ ఉందో సో ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆ శుక్రుడు కూడా మళ్ళీ ఇక్కడ ఆ రాశి అధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అండ్ బిజినెస్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత స్ట్రక్అప్గా మీకు అనిపిస్తూ ఉండే ఆస్కారాలు కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే కనుక
కన్యా రాశి వారికి అర్ధాష్టమ రవి దోషం, షష్టమంలో శుక్రుడు రెండు కూడా కొంచెం ఎక్కువ దోషాలు కనిపిస్తున్నాయి. జపా కుసుమ సంకాసం కంపల్సరీ చదువుకోండి. శివాలయాన్ని దర్శించుకోవటం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. అలాగే శుక్రుడు చక్కగా ఇక్కడ శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే షష్టగ్రహ కూటమి గురించి కూడా మనం న్యూ ఇయర్ రాశి ఫలాలు బ్రీఫ్గా చెప్పుకున్నాం. 2019లో ఇక్కడ షష్టగ్రహ కూటమి అంత ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంటుందా, ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం అన్ని రాశులకి వీడియో చేస్తాను నేను. తర్వాత అవి కూడా చూడొచ్చు, వీక్లీ రాశి ఫలాల తర్వాత అవి కూడా చూడొచ్చు. తులరాశి వారికి సంబంధించి చూద్దాం. తులరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మన ఈ రాశి వారికి చూసినట్టే కనుక చంద్రుని యొక్క పంచమ స్థానం నుంచి కూడా మొదలవుతోంది. ఈ రాశికి మెయిన్గా రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా మిత్రుడి యొక్క ఇంట్లో ఆయన ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీకు మీ యొక్క కిడ్స్కి సంబంధించి, సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఇద్దరికి కూడా మంచి అండర్స్టాండింగ్ అనేది మీ పిల్లలతో మీకు ఉండటం, ఎక్కువగా చదువు పట్ల, ఎడ్యుకేషన్ పట్ల కొంచెం ఆసక్తి చూపించటం, కొంచెం ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ మీద, వీళ్ళకి సంబంధించిన విషయాల మీద రావటం వల్ల కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగటం ఎడ్యుకేషన్ మీద. ఈ సమయంలో ఎక్కువగా మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు నచ్చిన వాళ్ళు, మీకు మీ యాటిట్యూడ్కో, మీ మనస్తత్వానికో వాళ్ళతోనే ఎక్కువగా మీరు ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడడం, అలాంటి వాళ్ళే దొరకటం ఇక్కడ మనకి గమనించదగిన విషయం. అలాగే సోమ, మంగళవారాల్లో కూడా చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశిలో రాహు కూడా ఉన్నారు. సో రాహు కూడా అక్కడ యోగిస్తారు. కాబట్టి రుణరోగ శత్రుస్థానమైన ఈ యొక్క స్థానంలో రాహు యొక్క సంచారం చక్కగా శత్రు జయాన్ని ఇస్తుంది. అలాగే చాలా వరకు కూడా మీకు ఎదురవుతున్న అనేకమైన న్యాచురల్ రొటీన్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో పై చేయి సాధించే తత్వాన్ని ఇస్తాడు రాహు. కానీ ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే సేమ్ అక్కడ ఆరోగ్య స్థానాలైన 6th and 8th 2 హౌసుల్లో కూడా అక్కడ రాహు ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ డైజెషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డైజెస్టివ్ ట్రాక్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో వీటికి సంబంధించి ఎసిడిక్ కావచ్చు, ఇలాంటి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం, అరుగుదలకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఆ సరైన ఫుడ్ తీసుకోకపోవటమో, లేకపోతే సరిగ్గా ఇంప్రాపర్గా ఉండటమో, ఆ డైజెస్టివ్ సిస్టమ్, వాళ్ళు తీసుకునే ఫుడ్ టైమింగ్స్ కావచ్చు, ఇలాంటివి వీటి మీద ఎక్కువ కేర్ తీసుకోవటం వల్ల ఇలాంటి ఎసిడిక్ కానీ, ఇండైజెషనిక్ ప్రాబ్లమ్స్ కానీ, వీటికి బ్లోటింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే బుధ, గురువారాల్లో కూడా మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా ఈ రాశికి సంబంధించి ప్రొఫెషన్లో వీళ్ళంతటా వీళ్ళ పని చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ ప్రొఫెషన్లోకి వస్తుందో, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, సో ఇక్కడ కొన్నిసార్లు మీ ఎదుటి వాళ్ళ వల్లే మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏవో అడ్డంకులు, చికాకులు లాగా ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. ఎప్పుడైతే నీచ కుజుడు దశమ స్థానంలో ఉన్నాడో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు అనేవి ప్రొఫెషన్ విషయాల్లో జరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ లేకుండా, కొంచెం డిస్టర్బెన్సెస్ రాకుండా, కెరీర్ ఫ్రంట్లో ఫైటింగ్స్ కాకుండా కొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం, అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. సో ఈ రాశికి సంబంధించి కొంచెం కొన్ని విషయాల్లో అభద్రతా భావం, అటు ఉద్యోగపరమైన విషయాల్లో అయినా, లేకపోతే ఇతరత్ర మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్ ఈ కాలంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో కొంత అభద్రతా భావం అనేది తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అది మీరు శుక్ర శనివారాల్లో ఎక్కువగా మీరు దాన్ని జనరల్గా ఆ ఫీలింగ్ని మీరు ఒకసారి చూడొచ్చు.
సో అలాగే ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టే కనుక ధనపరమైన విషయాల్లో కూడా ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఉద్యోగం మెయిన్ పాయింట్ వీళ్ళకి. సో కాబట్టి ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి చాలా నీడు అవసరం. సో కాబట్టి దానిలో ఎప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే ఆర్థిక పరంగా మీకు అంత బాగుంటుంది. కుజస్తంభన 10th హౌస్లో జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా మీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రొఫెషన్ని ఫస్ట్ మీరు సజావుగా నిలకడగా ఏ డిస్ప్యూట్ రాకుండా చూసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ప్రొఫెషన్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ గురు దోషం ఒకటి, మిగతావన్నీ పక్కన పెడితే అష్టమ గురు దోషం ఒకటి మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అన్నెసరీ లోన్స్ని తీసుకుని యూటిలైజ్ చేసుకోలేకపోవటం కావచ్చు. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ ఆ గురుడికి దానం ఇస్తూ ఉండటం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇటు వెళ్తాయి, నెగిటివ్ ఎక్స్పెన్సెస్ ఇటు వెళ్తాయి. అలాగే దేవానాంచ ఋషి నుంచి గురు నవగ్రహ శాంతి మంత్రాలను మీరు ఎక్కువ చదువుకోవటం వల్ల గురువుగా కొలిచే ఆ ఆలయాన్ని మీరు ఎవరైతే గురువుగా కొలుస్తారో వాళ్ళని ఆ ఆలయాన్ని డైలీ దర్శించడం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి తులారాశి వాళ్ళకి ఉంటాయి. సో అలాగే షష్టగ్రహ కూటమి మనం ఆల్రెడీ న్యూ ఇయర్ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం బ్రీఫ్గా. 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఇది 2 ఒకటేనా? సో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్ని రాశుల మీద? రేపు మార్చిలో జరగబోయే షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ దానికి సంబంధించి ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత మనం చెప్పుకుందాం. సో ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి మేజర్గా ఈ వారం ఫస్ట్ మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో చెప్పుకుంది బుధుడి యొక్క స్థాన మార్పు. ఎప్పుడైతే బుధుడు చక్కగా ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ రాశిలోంచి బయటకు వచ్చాడో, రాశి కూడా నీచులో ఉండటం, ముందు ఆ బుధుడు బయటికి రావటం, అనేకమైన ఆలోచనలు, ఏం చేయాలో తెలియని ఆలోచనలు, ఆ ఆలోచనలో కొంచెం ఇక్కడ రాశ్యాధిపతి కూడా నీచే పడి ఉండటం, అలాగే బుధుడు కూడా రాశిలో సంచరిస్తుండటం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ మీ ఆలోచనల్లో ఉండటం. బట్ ఇప్పుడు కొంచెం బుధుడి యొక్క సంచారం మార్పు వల్ల ఈ వారం నుంచి కొంచెం ఆర్థిక పురోగతి, అంటే వాక్ స్థానంలో ఉన్న బుధుడి వల్ల చాలా వరకు వాక్ పటిమ, వాక్ చాతుర్యంతో, మీ యొక్క మాటల నేర్పరితనంతో చాలా వరకు నెగోషియేషన్కి సంబంధించి ఏదైనా మీడియేటింగ్ కావచ్చు, నెగోషియేషన్ కావచ్చు, అంటే మనం బేరం ఆటం అంటారు చూస్తారు, దీనికి సంబంధించి కావచ్చు, మొత్తంగా ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి అయితే తప్పకుండా ఈ యొక్క బుధుడి యొక్క ట్రాన్సిటల్ చేంజ్ వీళ్ళకి బాగా ఉపకరిస్తుంది. అలాగే బుధుడు ధనుసు రాశిలో ఉంటాం, అలాగే ముఖ్యంగా రాశ్యాధిపతి కూడా 7వ స్థానంలో గోచారంలో ఉంటాం. ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాల్లో, వివాహ సంబంధిత విషయాల్లో, కాంట్రాక్ట్ సంబంధిత విషయాల్లో ఏదైతే కొంత ఇక్కడ మీరు మాటలు ఇది చేసే ఆస్కారాలు ఉంటాయో వాటిలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనకి చూస్తే కనుక ఈ వారం నుంచి అర్ధాష్టమం నుంచి అంటే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఏదైతే చంద్రుడి వీళ్ళకి అర్ధాష్టమ సంచారంలో ఉన్నారో ఈ ముఖ్యంగా ఇక్కడ ఈ రాశికి మిత్రక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం 4వ స్థానంలో ఉంటాం. చాలా వరకు కూడా ఈ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే వీళ్ళకి మిత్రక్షేత్రంలో ఉందో వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా కంఫర్ట్స్ అనేవి, మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, వాహన సౌఖ్యం కావచ్చు, గృహ విషయాల్లో డొమెస్టికల్గా కొంచెం ఇన్నర్ పీస్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అయినా, ఇంటికి సంబంధించిన విషయాల్లో అయినా మీకున్న అనేకమైన మానసికమైన ఒత్తిళ్ళు ఏవైనా ఉన్నప్పటికీ శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ కొంతవరకు మీరు డెఫినెట్గా కొంత రిలాక్స్డ్గా కంఫర్ట్స్ విషయాల్లో కానీ, ఇటు హోటల్స్ కానీ, వాహన సౌఖ్యం కానీ, ముందు ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కానీ, వీటి విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీరికి ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం శని ఇంట్లో ఉండటం తప్పకుండా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, భూమి కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించిన కావచ్చు, వాహనాల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళకి కొంచెం సానుకూల రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి.
సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే ఆ రాశికి ఆల్రెడీ గురుడు కూడా సప్తమ స్థానం ట్రాన్సిట్లో ఉన్నారు. సో కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఆలోచనలకి వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి వస్తారా బాబు నీకు ఇన్ని ఆలోచనలు, ఎక్కడి నుంచి తెస్తావు ఇన్ని ఆలోచనలు అనేటట్టుగా పరిస్థితి ఉంటుంది. సో అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొన్నిసార్లు వీళ్ళకి సబ్జెక్ట్ అర్థమైనట్టు ఉంటుంది, అంతా వచ్చేసినట్టే ఉంటుంది, కానీ ఒకసారి అప్పచెప్పమంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటివి కొంత ఎంతవరకు అది మనకి ఎక్కింది నిజమా కాదా అనుకుని చాలా వరకు కూడా మీరు టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఒక భ్రమలో ఉండటం అనేది ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులు ఇక్కడ చదువుకునే విషయాల్లో ఈ సమయంలో ఇది పాటించాల్సిన మెయిన్ పాయింట్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంత ఆలోచన చేస్తారు. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా సప్తమ స్థానంలో గురుని యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల తప్పకుండా వాటి విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి సంతానపరమైన విషయాలు, సంతానానికి సంబంధించి చూసేవాళ్ళు సంతానపరమైన విషయాల్లో కూడా చాలా వరకు కూడా సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజుడు ఈ రాశికి సంబంధించి మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఎంత లేదన్నా వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి కావచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా ఉండటం, కుజస్తంభన భాగ్యస్థానంలోనే జరగడం, 6th హౌస్లో చంద్రుడు ట్రాన్సిట్లో ఉండడం బుధ గురువారాల్లో. సో ఇక్కడ రుణరోగ శత్రుస్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనుకూలిస్తుంది. సో మీకు వచ్చే ఆ బుధ గురువారాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు అధిగమించడానికి తగ్గ మైండ్ పవర్ మీ దగ్గర ఉంటుంది. కానీ అక్కడ కుజుడు నీచబడి అక్కడ భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనవసరంగా లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనే మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది హైయర్ ఎడ్యుకేషన్ అయినా, ఫారెన్ ట్రావెల్ అయినా, వీటికి సంబంధించిన విషయాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఈ కుజస్తంభన వల్ల కొంత మీకు ఏంటంటే డిలే అయినట్టు, అలాగే కొంచెం భాగ్యస్థానంలో కుజుడు నీచిబడి ఉండటం వల్ల కొంచెం ఎఫెక్ట్ కూడా మనకి అంతగా ఉండదు. కాబట్టి వీటి విషయాల్లో లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో గురుడు కూడా ఉన్నారు. నూతన వివాహాది శుభకార్యాల గురించి మ్యాచెస్ చూసేవాళ్ళు కావచ్చు, వ్యాపారానికి సంబంధించి ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో ఇంకో కాంట్రాక్ట్ చూసుకుందాం పడదాం అనేవాళ్ళు కావచ్చు. వీటన్నిటి విషయాల్లో కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ లైఫ్ పార్ట్నర్ ద్వారా, మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు కొంచెం ఈ సమయంలో కొంచెం రిలాక్సేషను, కొంచెం సౌఖ్యం అనేది లభించే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మనం మెయిన్గా చూస్తే అర్ధాష్టమ శని, భాగ్యస్థానంలో కుజుడు, ఈ రెండు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నాయి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి, చక్కగా నీలాంజన సమాభాసం చదువుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవటం, ఈ రెండు పనులు చేయటం. మీ రాశ్యాధిపతిని కుజుడికి ఛార్జింగ్ పెట్టాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పదు. ఈ రెండూ చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే షష్టగ్రహ కూటమి, సో న్యూ ఇయర్ రాశి ఫలాల్లో నేను జనరల్గా బ్రీఫ్గా చిన్న మాట చెప్పాను. సో 2019లో జరిగిన షష్టగ్రహ కూటమి ఇప్పుడు మార్చిలో జరగబోతుంది, ఒకటేనా కాదా? సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత అన్ని రాశులకి చేస్తూ ఉంటా. సో ఆ వీడియో కూడా చూడొచ్చు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి యోగిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మనం చూసినట్టయితే కనుక ఆదివారం, శుక్ర, శనివారం ఈ 3 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం చూస్తే బుధుడి యొక్క స్థాన మార్పు వీళ్ళకి చాలా చాలా మెయిన్గా ఊరట కలిగించే విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే రాశికి బుధుడు 20 రోజులు ఉండాల్సిన బుధుడు ఏకంగా 60 రోజులు, 3 నెలల పాటు 20 రోజులు ఉండి వెళ్ళిపోయే బుధుడు 3 నెలల పాటు మినిమం
ఒక 2 months అనమాట. అట్లీస్ట్ ఒక 2 months 1000 స్థానంలోనే ఉండిపోవటం, అది పైగా శత్రుక్షేత్రంలో ఉండటం, అది కుజుడు నీచిలో ఉండగా ఆయన ఇంట్లో ఉంటాం. కాబట్టి జాబ్కి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ప్రెషర్ అనండి, లేకపోతే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కానీ వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ యొక్క హెక్టిక్ షెడ్యూల్ని వీళ్ళు అనుభవించాల్సి రావటం ముఖ్యంగా. సో అది కూడా ప్రొఫెషన్ పరంగా వ్యాపార పరంగా కొంచెం కష్టంగా ఉండటం కానీ, కొన్ని ఖర్చులు ఎక్కువ అవటం కానీ, ఆశించినంత వ్యాపారంలో రాకపోవడం కానీ, ప్రొఫెషన్లో కూడా కొంత సాటిస్ఫాక్షన్ డౌన్గా ఉండటం కానీ, ఇలాంటివి యాక్చువల్లీ బుధుడి యొక్క నవంబర్ డిసెంబర్ అంతా బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండిపోవటం వల్ల, బట్ ఈ వారం నుంచి బుధుడు కొంచెం కదిలి ధనుసు రాశిలోకి రావటం వల్ల, రాశిలో ఉన్న బుధుడు పెద్ద గొప్పగా ఏం చేస్తాడని చెప్పను కానీ, బట్ అట్లీస్ట్ ఈ యొక్క స్ట్రెస్ లేకపోతే అనవసరంగా తిరుగుడు కావచ్చు, వితౌట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి మెయిన్ కొంత రిలాక్సేషన్ అనేది రావటం. బట్ ఎప్పుడైతే బుధుడు కూడా రాశిలోకి వస్తాడో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఆఫర్స్ కావచ్చు, వీళ్ళని వెతుక్కుంటూ వచ్చే ఆస్కారాలు, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి కానీ. సో యాక్చువల్గా ఈ సమయంలో వితౌట్ యువర్ ఎఫర్ట్, మీ యొక్క ఎఫర్ట్ లేకుండానే వాటంతటా అదే కొన్నిసార్లు వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కొన్ని విషయాల్లో కొంతమంది ఇలాంటివి మనం చూసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ వారం ప్రారంభం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ శని శుక్రులు ఇద్దరు ఉన్నారు. మెయిన్ పాయింట్ అంటే శుక్రుడు తృతీయంలో యోగిస్తాడు, శని తృతీయంలో యోగిస్తాడు, చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు. సో ఆదివారం వారం ప్రారంభంలో ఎక్కువ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. అలాగే షార్ట్ జర్నీస్ కూడా వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి 5-6 తారీఖుల్లో మెయిన్గా మనం చూసినట్టయితే. అలాగే మీడియా ఫీల్డ్ కళాకారులు, ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్, రైటర్స్, లేకపోతే మనకి ఈ ఫీల్డ్ కమ్యూనికేషన్, సేల్స్ అండ్ పర్చేజెస్ అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి సంబంధించి. సో గెయిన్ త్రూ మీడియా, గెయిన్ త్రూ ఆర్టిస్టిక్ టాలెంట్స్, ఈ యొక్క ఆర్టిస్టిక్ టాలెంట్స్ కళాకారులకు సంబంధించి ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి థర్డ్ హౌస్లో శుక్రుడు ఎప్పుడైతే మిత్రక్షేత్రంలో శనితో కలిసి ఉన్నారో చక్కగా మీరు పెట్టే ఎఫర్ట్, మీరు పడే కృషి, మీరు ఎంత కష్టపడితే అంత, దానికి సంబంధించి ఇక్కడ మీకు ఆర్థికంగా పురోభివృద్ధి అనే ఉండేది ఆస్కారాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీ ఎదుగుదల కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి సోమ మంగళవారంలో చూస్తే చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, ఆల్రెడీ రాహు ఉన్నారు ఇక్కడ మనం చూస్తే కనుక గురుడు కూడా ఆ రాశ్యాధిపతి షష్టమంలో ఉంటాం. తర్వాత మళ్ళీ బుధ గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ కుజుడు కూడా ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉంటాం. ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో మెయిన్గా రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ అంటే 4th and 5th ఈ 2 ట్రాన్సిటల్ హౌసెస్ కూడా అంతగా అనుకూలమైన ప్రభావం ఇవ్వకపోవటం వల్ల, ఒకసారి మనం ప్రాపర్టీ పర్చేసింగ్ విషయంలో కానీ వీటి విషయాల్లో కొంచెం ఎక్కువగా మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమంలో రాహుదోషం ఉంది ఆల్రెడీ, ఆ రాశ్యాధిపతి గురుడు కూడా అక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీ రిలేటెడ్ గానో, వెహికల్ రిలేటెడ్ గానో, వీటికి సంబంధించిన విషయాల్లో ఏవో ఒక చిన్నపాటి లిటిగేషన్స్ లాంటివి, చిన్నపాటి కాన్ఫ్లిక్ట్స్ లాంటివి మీకు ఎదురవుతూ ఉంటాయి. సో వీటిని అంటే గృహపరంగా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి రిపేర్స్ ఎక్కువ అవటం కావచ్చు, ఇలాంటివి. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ మన బుధ గురువారంలో చూసిన ముఖ్యంగా అక్కడ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, పంచమంలో చంద్రుడి యొక్క అనుకూలత తక్కువే ట్రాన్సిట్లో, పంచమాధిపతి జనరల్గానే కుజస్తంభన నీచపడి ఉంది, అక్కడ నీచ రాశిలో కుజస్తంభం జరుగుతుంది. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు తప్పకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఈ యొక్క సంవత్సరం ఉంది వీళ్ళకి. వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా కూడా చాలా వరకు కూడా మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతాడని అనుకున్నప్పటికీ వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఏంటంటే హెల్త్ సహకరించడమా, లేకపోతే కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే బాగా చదివే వాళ్ళకే ఎంత ఇది ఉంటే నార్మల్గా చదివే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో చూడండి. కాబట్టి చదువుని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎడ్యుకేషన్ అసలు నెగ్లెక్ట్ ఈ సంవత్సరం చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే కుజస్తంభం జూన్ దాకా జరుగుతుంది రాశి వాళ్ళకి, మనకి మార్చి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి.
ఇది ఎక్కువగా నేను చదువుకునే పిల్లల గురించి తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు ప్రతి చాప్టర్ చదువుకుంటూ వెళ్ళాలి. నేను చదువుకున్నదే రావాలి అనుకుని ఏవో ఆ 10 చాప్టర్లో 10 క్వశ్చన్లు చదువుకుని వెళ్తే మాత్రం కష్టమే, ఇది మాత్రం పక్కా. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి చాప్టర్ కూడా ధనురాశి స్టూడెంట్స్ చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే, తెలిసి తెలియక పెడితే దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. సో అలాగే శుక్ర శనివారాలు చూస్తే వారాంతానికి చంద్రుడి షష్టమ స్థాన సంచారం ఆల్రెడీ మనం చెప్పినట్టు గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ రాశ్యాధిపతి గురుడు అక్కడ 6th హౌస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జనరల్గా. సో కాబట్టి మీరు వద్దు అనుకున్న అనవసరంగా ఏవో ఒక తలకాయ నొప్పులు మిమ్మల్ని లాగడం, లేకపోతే మీ ప్రమేయం లేకుండా కొన్ని తలకాయ నొప్పులు మీ నెత్తిమే పడుతుంటాం, ఇలా జరుగుతూనే ఉంది జనరల్గా. బట్ ఏంటంటే కొంత ఇండైజేషన్ ప్రాబ్లం కావచ్చు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఈ రాశి వాళ్ళకి వారాంతానికి చాలా మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే అష్టమ కుజ దోషము, షష్టమ గురు దోషం ఈ రెండు ఎక్కువ మెయిన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ధనురాశి వారికి యాక్చువల్గా గురుడు కుజుడు ఇద్దరు కూడా చాలా మంచి ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఈ రాశికి సంబంధించి. బట్ ఎప్పుడైతే గురుబలం లేదో చాలా వరకు కూడా ప్రతి ఒళ్ళకి మనం బాగా అలసైపోయాం అన్నట్టు ఉంటుంది. సో ఇది ఓకే, ఒక్కొక్కసారి ప్రతిసారి మన స్టార్డమ్ తిరగాలంటే తిరగదు కదా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అలాగా. బట్ దేవానాంచ ఋషీనాంచ ఆ గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోండి, దత్తాత్రేయుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం వల్ల ఇంకా బాగా జరుగుతుంది. అలాగే మీరు పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్స్లో ఇంత పెట్టుకుంటే అంతే వస్తుంది అనేటట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి తప్పకుండా కుజుడికి మాత్రం తప్పకుండా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోండి. మరీ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఎనీ బ్లడ్ రిలేటెడ్ అండ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక సో తప్పకుండా కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన డైలీ చేసుకోవటం, ధరణీ గర్భ సంబోధం కుజ నవగ్రశాంతి మంత్రం కూడా చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం మంగళవారం, గురువారం మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని దర్శించుకోవటం, ఈ 2 పనులు చేస్తూ వెళ్తే డైలీ చేసినా మంచిదే. ఈ 2 పనులు చేస్తూ వెళ్తే ఇంకా ధనుసు రాశి వారికి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాగే షష్టగ్రహ కూటమి యాక్చువల్గా మనం న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకున్నాం బ్రీఫ్గా. బట్ 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ఇప్పుడు మార్చిలో ఏర్పడుతుంది, 2 ఒకటేనా, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏంటి, ఏ రాశి మీద ఎలా ఉండొచ్చు అనేది మనం ప్రతి రాశికి ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత చేసుకుందాం, అది కూడా చూడొచ్చు. మకర రాశికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారణమైన ఇక్కడ ద్వితీయ పంచమ స్థానాల్లో రెండిట్లో కూడా ఈ యొక్క శుభగ్రహాలు అనేవి ఉండటం మెయిన్గా మకర రాశి వాళ్ళకి సంబంధించి మిత్రక్షేత్రంలోనే శని యొక్క ఇక్కడ శని ఇంట్లోనే మిత్రుడైన శుక్రుని యొక్క సంచారం కూడా ఉంటాం. తప్పకుండా ఇది చాలా వరకు కూడా ఏదైనా విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే మీరు ఈ టైంలో ఏదైనా ఆలోచించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కావచ్చు, తప్పకుండా కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే శుక్రుడు శని ఇద్దరు కూడా కలిసి కొంచెం ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నారో చాలా వరకు మరి ఏలినాటి శని ఎండింగ్లోకి వచ్చేసి ఉన్నారు మకర రాశి వాళ్ళు. అలాగే ఈ శుక్రుడు శని ఇద్దరు కూడా మంచి మిత్రులు కూడా ఇద్దరు కలిసి ఉంటాం. ఆర్థికపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ చాలా వరకు కూడా కొంత స్ట్రెస్ ఉన్నా చాలా వరకు ఇక్కడ ఆర్థిక పరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు మనకి అనేటట్టు ఏమిటి డబ్బులు మాత్రం ఫైనాన్షియల్గా కొంత శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మంచి ప్లస్ పాయింట్గా, పాజిటివ్ రిజల్ట్స్గా ఆర్థికపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ కొంచెం ప్లెజెంట్నెస్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే సోమ మంగళవారంలో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ చంద్రుడి యొక్క సంచారం కూడా 2, 3, 4, 5 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళవారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది జనరల్గా. సో అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే రాహు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి గురుడు కూడా చక్కగా యోగించే స్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడు. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, త్రూ యువర్ విల్ పవర్, అలాగే మీరు అనుకున్నది సాధించడానికి తగ్గట్టుగా ఇక్కడ చక్కగా ముందడుగులు పడుతూ ఉంటాయి.
సో ఇక్కడ తృతీయ స్థానంలోనే రాహు యొక్క సంచారం కూడా ఉంటాం. తప్పకుండా ఈ రాశి వారికి మరి రాహు యోగించే 3 స్థానాల్లో తృతీయ స్థానంలో ఒకటి, అలాగే పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా ఉండటం వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళు. ఎటువంటి పని అప్పచెప్పినా కూడా చాలా వరకు కూడా మంచి విల్ పవర్తో వీళ్ళు చేయడానికి వెనకాడకుండా ఉంటూ ఉంటాం. అలాంటి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు వీళ్ళకి ఒక మంచి ఆయుధంగా చెప్పొచ్చు ఆ కాన్ఫిడెన్స్ అనేది. అలాగే బుధ గురువారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే బుధ గురువారాల్లో మాత్రం కొంత డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులకి సంబంధించి అనవసరంగా వస్తున్న కొన్ని వాగ్వాదాలకు సంబంధించి కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో అయినా, మీ ఫ్రెండ్స్తో అయినా, లేకపోతే కుటుంబంలో ఎవరితో అయినా, లేకపోతే ఆఫీస్లో మీతో పనిచేసే వాళ్ళతో అయినా అనవసరంగా ఈ చికాకులు ఎందుకు వస్తున్నాయని ఒక ఎమోషన్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు బుధ గురువారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎవరితో కూడా గొడవ పడకుండా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందు చాలా అంటే మనతో ఫ్రీక్వెంట్గా ఉన్న వాళ్ళతోనే వచ్చాడు అని తలకాయ ఇటు తిప్పుకోవాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా మొహం చెడుగుద్ది కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి కాబట్టి వీటిని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. శుక్ర శనివారాలు మనం చూస్తే వారాంతానికి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఆ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ గురుడు శుక్రుడి ఇంట్లో ఉంటాం, శుక్రుడు కూడా చక్కగా మిత్రక్షేత్రంలో ఉంటాం. సో కొంతవరకు సంతానపరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో ఏంటి, ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా మంచి సానుకూలమైన పరిస్థితులే మకర రాశి వాళ్ళకి మేజర్గా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైనా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వివాహపరమైన విషయాల్లో అయినా, కాంట్రాక్ట్కి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాల్లో అసలు చాలా వరకు కూడా కొంత ఎదురుగాలులాగా పరిస్థితి ఉంది. ఈ ఒక్క విషయం మాత్రం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఈ రాశికి ద్వితీయంలో శని, అలాగే సప్తమంలో కుజుడు, ఈ రెండు యొక్క మెయిన్ ఇంపాక్ట్గా మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఏళ్ళు నడిచిన అయిపోతుంది, అది శని ఓన్ హౌసే. ఓకే, ఆర్థిక పరంగా మీరు ఎంత డిసిప్లైన్గా ఉండాలో అంత డిసిప్లైన్ మీకు నేర్పించాడు. ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్స్ పరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఎంత డిసిప్లైన్గా ఉండాలో అది మీరు ఫాలో అవుతూ ఈ ఎండింగ్ స్టేజ్లో కూడా ఇంకొంచెం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే మంచిది. సప్తమంలో ఉన్న కుజుడికి మాత్రం ముందు మానవ ప్రయత్నంగా ఎదుటోడితో మనం గొడవపడడం మానేయాలి. అలాగే కొన్ని చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. డైరెక్ట్ రాశి మీదే కుజుడి యొక్క ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల ఒకసారి షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది మనకి, అది తగ్గించుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, నవగ్రహాల్లో కుజుడికి చక్కగా అభిషేకం చేసుకుంటూ ఉండటమో, అర్చన చేసుకుంటూ ఉండటమో మంచిది మంగళవారం పూట. సో అలాగే మెయిన్గా మనం ఈ షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి, ఇప్పుడు మార్చిలో ఏర్పడిన షష్టగ్రహ కూటమి రెండు ఒకటేనా కాదా? నియర్ రాశి ఫలాలు చెప్పాను. సో ఇది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అన్ని రాశుల వాళ్ళకి వీక్లీ రాశి ఫలాల తర్వాత చేస్తాను, అది చూడొచ్చు మీరు. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. సో ఈ కుంభరాశి వారికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ వారం ట్రాన్సిటల్ చేంజెస్లో మనం చెప్పుకుంది బుధుడి యొక్క స్థాన మార్పు. బుధుడు ఫస్ట్ వృశ్చిక రాశి నుంచి బయటపడటం, దశమ స్థానంలో బుధుడు యోగిస్తాడు, బాగానే ఉంది. కానీ బట్ ఆ రాశ్యాధిపతి కుజుడు నీచిలో ఉండటం, బుధుడు అక్కడ దశమ స్థానంలో ఉండటం వల్ల ఇన్ఫర్మేషన్కి సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషనల్గా కొన్ని విషయాల్లో కొన్ని చికాకులు అనేవి నడుస్తూ ఉండటం అలాగా గమనించదగిన విషయం కమ్యూనికేషన్ పరంగా. సో ఇప్పుడైతే బుధుడు ఈ వారం నుంచి కొంచెం ఆయన 5వ తారీఖు నుంచే బయటికి రావటం, జనరల్గా 20 రోజులు ఉండాల్సిన బుధుడు 2 నెలల పాటు ఉంటాం అక్కడ. దశమ స్థానంలో బుధుడు యోగిస్తాడు, బాగానే ఉంటుంది. కానీ అన్కంఫర్టబుల్ జోన్లో బుధుడు ఉండటం వల్ల జాబ్లో మీరు చూపిద్దాం అనుకునే క్రియేటివిటీ కావచ్చు, జాబ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన హైక్స్ కావచ్చు, జాబ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏది కూడా
సరైన ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడంలో వచ్చే అనేకమైన ఇబ్బందులు ఉండటం మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఈ బుధుడి యొక్క సంచారం ఏదైతే ఈ రాశికి మెయిన్గా ఈ వారం నుంచి లాభస్థానంలోకి మారుతుందో, లాభస్థానంలో బుధుడు యోగిస్తాడు. ఆల్రెడీ రవి కూడా లాభస్థానంలో ఉన్నాడు. అంటే రవి బుధుడి యొక్క లాభస్థానం ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వ్యాపార పరంగా, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా అండ్ కాంట్రాక్ట్స్ పరంగా ఏంటి, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కానీ కొంచెం గెయిన్ఫుల్ సందర్భాలు అనేవి మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రవి బుధుల యొక్క సంచారం లాభస్థానంలో చాలా వరకు ఈ రాశి వారికి మంచి యోగాన్ని ఇక్కడ ఇస్తుంది కుంభరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఈ వారం నుంచి మనం చూస్తే కనుక 1, 2, 3, 4 రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు. పైగా శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఆయనకి చాలా ఇష్టమైన మిత్రుడితో కలిసి ఈ కుంభరాశికి మెయిన్గా చాలా ఇక్కడ శుక్రుడు లాంటి ఒక మంచి ప్లానెట్ రాశిలో ఉండటం, మంచి ప్లెజెంట్నెస్, చాలా వరకు కూడా కొంచెం అనుకూలతలు అనేవి పెరగటం, కొంచెం కంఫర్ట్స్ కావచ్చు, పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, మంచి ప్లెజెంట్నెస్ కావచ్చు, ప్లెజరబుల్ సిచ్యువేషన్స్ కావచ్చు. రాశిలో శని యొక్క సంచారం ఉన్నప్పటికీ ఆ స్ట్రెస్ని తగ్గించడానికి శని యొక్క ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ఎనీ ఎడ్యుకేషన్ విషయాల్లో అయినా అండ్ చాలా పేరెంట్స్ సపోర్టివ్కి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు మీ లుక్ అండ్ అపీరెన్స్ని మారుస్తున్నాడు శుక్రుడు ఇక్కడ. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో రాహు ఉన్నారు, ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి సంబంధించి. చాలా వరకు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఈ రాశి వాళ్ళకి దేనిలో ముఖ్యంగా దేని మీదనే ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో, ముఖ్యంగా వెహికల్ కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కానీ, సో వీటిలో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఇక్కడ మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా కూడా, ధనపరమైన విషయాల్లో కూడా కొంత మనీ ఫ్లక్చువేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాల్లో చూసినట్టయితే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. తృతీయంలో చంద్రుడు యోగించడం, షష్టమంలో కుజుడు యోగించడం. సో పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా బాగా అనుకూలతను ఇస్తుంది. మిత్రక్షేత్రంలో ఉన్నాడు పైగా చంద్రుడు. కాబట్టి మీ పరాక్రమంతో షష్టమ స్థానంలో రుణ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో కుజుడి యొక్క సంచారం, 6th house ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. అలాంటి హౌస్లో ఫైటింగ్ ప్లానెట్ కుజుడే ఉండటం వల్ల మీ విల్ పవర్తో, మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, మీ సెల్ఫ్ ఎఫర్ట్తో చక్కగా మీ యొక్క మంచి కరేజ్తో మీరు వేసే ప్రతి అడుగు కూడా ఇక్కడ దానికి తగ్గట్టు మీకు ఎదురవుతున్న ప్రాబ్లంని మీరు డిఫీట్ చేసుకుంటూ, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ, రుణ ఒత్తిడి కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, శత్రువుకి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ యొక్క కరేజ్తో, మీ యొక్క పరాక్రమంతో వీటిలన్నింటినీ డిఫీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా ఒక విషయంలో మీరు కష్టపడుతున్నారు, ఏదైనా ఒక విషయంలో మీరు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అంటే తప్పకుండా దానిలో విజయాన్ని సాధించే దిశగానే మీరు నడుస్తున్నారు అని అర్థం. వారాంతానికి చూస్తే ఇక్కడ మనకి శుక్ర శనివారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వృత్తిపరమైన విషయాల్లో మాత్రం ఒక రకమైన వీళ్ళకి జూపిటర్ లాంటి ఒక గ్రహం చతుర్థ స్థానంలో కొంచెం రెట్రగ్రేషన్ 4th హౌస్లో ఉండటం వల్ల కొంచెం అన్కంఫర్ట్నెస్, స్థాన చలనాలు, స్థాన మార్పులు, వృత్తికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అండ్ కొన్ని పరిస్థితుల్లో ఉంటున్న ప్లేస్కి సంబంధించి కూడా కొంత అన్కంఫర్ట్నెస్ని వీళ్ళు ఎదుర్కొండే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో రాహు సంచారం కొంచెం మోర్ ఎఫెక్టివ్గా ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ కనిపిస్తుంది తప్పించి పెద్దగా ఇక మేజర్ ఎఫెక్ట్స్ ఏమి ఈ వారంలో లేవు వీళ్ళకి. సో కాబట్టి ధనాన్ని పొదుపు చేసే విషయంలో కానీ, ధనాన్ని వెచ్చించే విషయంలో కానీ, అష్టమంలో కూడా కేతువు ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మంచి ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి. వాక్స్థానంలోనే రాహు ఉన్నాడు కాబట్టి అర్ధకాయ మహావీర రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి కుంభరాశి వాళ్ళకు ఉంటాయి.
అలాగే షష్టగ్రహ కూటమి న్యూ ఇయర్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. 2019లో ఏర్పడింది షష్టగ్రహ కూటమి, అది ఇది ఒకటేనా, దాని ఇంపాక్ట్ ఇలాగే ఉంటుందా, ఇప్పుడు మార్చిలో ఏర్పడేది, సో ఇది ఎలా ఉండబోతుంది అనేది, సో ఇప్పుడు ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత ప్రతి రాశికి కూడా దాని ఇంపాక్ట్ గురించి మనం చెప్పుకుందాం. సో అది ఆ వీడియో కూడా తర్వాత చూడవచ్చు. మేన రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక, సో ఈ వారం మనం ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నట్టు బుధుడి యొక్క స్థాన మార్పు గురించి వాళ్ళకి మెయిన్గా చెప్పుకోవాలి. ఏదైతే బుధుడు 20 రోజులు ఉండాల్సిన బుధుడు 2 నెలల పాటు 60 రోజుల పాటు ఉండటం, ముఖ్యంగా భాగ్యస్థానంలో 9th హౌస్లో వృశ్చిక రాశి శత్రుక్షేత్రంలో ఉండడం, పైగా కుజుడు నీచిపడడం, చాలా వరకు నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పరంగా కానీ, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ, భాగ్యస్థానంలోనే బుధుడి యొక్క సంచారం, భాగ్యాధిపతి కొంచెం నీచిలో ఉండటం, వీటి వల్ల ఎక్కువ సేవింగ్స్ని ఖర్చు పెట్టే పనే ఉండడం, రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టు నవంబర్ డిసెంబర్ అంతా వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ మీన రాశి వాళ్ళకి వృశ్చికంలో బుధుడు ఉండటం వల్ల. సో ఎప్పుడైతే ఈ వారం నుంచి బుధుడు జనవరి 5 నుంచి కూడా కొంచెం ఆయన దశమ స్థానంలోకి రావటం, డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో దిగ్బలం రీత్యా బుధుడికి చక్క 10th హౌస్లో యోగిస్తాడు కాబట్టి, ఇక్కడ నుంచి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో జనవరి 5 నుంచి కూడా కొంత కంపారిటివ్ ప్రీవియస్తో పోలిస్తే కొంతవరకు వీళ్ళకి ఈ యొక్క అనేకమైన ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కొంచెం తగ్గుముఖం పడటం, కొన్ని ఖర్చులు కానీ తగ్గుముఖం పడటం మనం గమనించవచ్చు. సో ఇక్కడ అలాగే రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. రవి బుధుల యొక్క సంచారం దశమ స్థానంలో జరుగుతూ ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వృత్తిపరమైన విషయాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు అనేవి మొదలవటం ఈ యొక్క జనవరి 5 నుంచి. సో ఇక 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. అలాగే సోమ మంగళవారాలు 2 రోజులు కూడా ఈ రాశి వారికి మెయిన్గా అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం మనం చూస్తే కనుక శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి 1000 స్థానంలో ఉంటాం. అలాగే శని కూడా మిత్రక్షేత్రంలోనే శనితో కలిసి ఉన్నారు. కొంచెం మనస్పూర్వకమైన ఖర్చులు, కొంచెం ఇష్టపూర్వకమైన ఖర్చులు అనేవి వారం ప్రారంభంలో కొంచెం ఖర్చులు చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ లాంటివి కావచ్చు, అలాగే షార్ట్ జర్నీస్ పరంగా కావచ్చు, సిబ్లింగ్స్ ముఖ్యంగా తోబుట్టుల వల్ల కూడా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తున్నాయి ఈ వారం ప్రారంభం. సోమ మంగళవారాలు చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి గురుడు కూడా వక్రంలో 3వ స్థానంలో ఉన్నాడు. సో చాలా వరకు కూడా వీళ్ళు లైఫ్ గ్రోత్కి సంబంధించి ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు ఏవేవో చేసుకుంటుంటారు, కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఒక క్లారిటీ అనేది లేకపోవటం. ఎందుకంటే ఇక్కడ రాశ్యాధిపతి గురుడు 3వ స్థానంలో వక్రించి ఉన్నాడు, పైగా సెల్ఫ్ ఎఫోర్డ్ స్థానంలో రిట్రాగ్రేషన్లో ఉన్నాడు. సో ఎక్కువ నా జీవితంలో నేను అంత కష్టం ఎప్పుడు పడలేదురా బాబు అనుకునే పరిస్థితులు చూడటము, చాలా ఫ్రీక్వెంట్గా జర్నీస్ ఉంటాం, ఎక్కువ అలసిపోతూ ఉంటాం ఈ రాశి వాళ్ళకి. ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మెయిన్గా. ఇక బుధ గురువారాల్లో చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 2వ చంద్రుడి యొక్క సంచారం కొంచెం అనుకూలత తక్కువ. అలాగే కుజుడు కూడా ఆ రాశికి అధిపతి కుజుడు కూడా కొంచెం నీచ స్థానంలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా వరకు ఆలోచించాలి. సో అవసరం లేదనుకుంటే ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఈ రాశి ధనపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ కొంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా వీళ్ళు ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళడం అనేదే మంచిది. శుక్ర శనివారాల్లో వారాంతానికి మనం చూస్తే కనుక 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 3వ చంద్రుడు యోగిస్తాడు జనరల్గా మనం ఎందా చెప్పుకున్నట్టు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. సో కాబట్టి షార్ట్ జర్నీస్ ఉండడం కావచ్చు, అలాగే షార్ట్ జర్నీస్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, షార్ట్ జర్నీస్లో కొంచెం ఎక్కువ 3 గంటలు అనుకున్న ప్రయాణం 6 గంటలు అవటం, ఇలాంటివి ఏవో కావచ్చు. సో శుక్ర శనివారాల్లో మాత్రం ఈ రకమైన కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి రావటం, అంటే మనం వెళ్ళిన చోట పలానా చోట నడవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ టక్మని లిఫ్ట్ లేదనుకోండి, ఏం చేస్తాం, ఏమో పద నడుచుకుంటూ పోవాలేక అన్నట్టు ఉంటుంది కదా. ఇలాంటి అనవసరమైన ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. గురుడి రిట్రగ్రేషను, శుక్రుడు 10వ స్థాన సంచారం ఇవన్నీ కలుపుకొని.
సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఎలాగో ఏలినాటి శని నడుస్తూ ఉంది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే వెళ్ళండి, చాలా మంచిది ఫస్ట్ పాయింట్గా. అలాగే పంచమంలో కుజుడి యొక్క కుజస్తంభన నడుస్తుంది. పంచమంలో కుజుడి యొక్క కుజస్తంభన ఇది మీ సంతానం మీద అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోండి. ఈ రెండే మెయిన్గా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కాబట్టి ఈ రాశికి తప్పకుండా కుజస్తంభన పంచమ స్థానంలో జరుగుతుంది. పంచమ స్థానం ఇక్కడ పూర్వపుణ్య స్థానం అయిన పంచమ స్థానంలో ఈ కుజుడి యొక్క కుజస్తంభం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ ఇష్టదైవ ఆరాధన కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ ఎక్కువ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆయన్ని దర్శించుకోవటం కానీ, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల కానీ శనికి కుజుడికి ఇద్దరికి కూడా శనివారం శనికి నవగ్రహాల్లోనూ మంగళవారం కుజుడికి నవగ్రహాల్లోనూ ఇద్దరికి కూడా అభిషేకం అర్చన మంగళ శనివారాల్లో చేర్చుకుంటే కుజుడికి శనికి ఈ రకమైన ఇన్బ్యాలెన్స్లు ఏవైతే ఉంటాయో కొంతవరకు స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మరి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీన రాశి వాళ్ళకి కుజస్తంభన గట్టిగా జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మీరు ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి అదర్ అవగేషన్స్ పెట్టుకోకుండా ఉంటేనే పిల్లలకి మీన రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా చదువుకోండి, బాగా చదవాలి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో. సో అలాగే షష్టగ్రహ కూటమి ఆల్రెడీ న్యూ ఇయర్ రాశి ఫలాల్లో బ్రీఫ్గా చెప్పా. 2019లో జరిగిన షష్టగ్రహ కూటమి ఇప్పుడు మార్చిలో జరగబోతుంది. రెండు ఒకటేనా, దాని ఎఫెక్ట్ ఏంటి దీని ఎఫెక్ట్ ఏంటి అలా ఉండబోతుందని చాలామంది అనుకుంటున్నారు. సో అలాగే ఈ వీక్లీ రాశి ఫలాల తర్వాత షష్టగ్రహ కూటమి గురించి కూడా నేను వీడియోస్ చేస్తా, చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.